హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము తిరుమల వెళ్ళిన వీడియో అండి. ఎప్పటి నుండో తిరుపతి అయితే వెళ్దాం అనుకున్నాం, బట్ ఆ దేవుడైతే మాకు మోక్షం కలగలేదు. ఫైనల్గా మాకైతే దేవుడి దర్శనం అయితే కలిగిందండి. చాలాసార్లు టికెట్ బుక్ చేసుకొని కూడా క్యాన్సిల్ చేసుకున్నాం, పిల్లలకి హెల్త్ బాగలేక. ఫైనల్లీ మేమైతే వెళ్ళామండి తిరుపతి. మేమైతే ఫ్రైడే మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. 7కి ఇంటికాని స్టార్ట్ అయిన తర్వాత మేము వెళ్ళేసరికి తిరుపతి రీచ్ అయ్యేసరికి 4 అలా అయింది. టైం ఉందనేసి శ్రీకాళహస్తి కూడా చూసుకున్నాము. మేమైతే రిటర్న్లో చూసుకుందాం అనుకున్నాం శ్రీకాళహస్తి, బట్ టైం ఉందనేసి ముందే శ్రీకాళహస్తి కూడా దర్శనం చేసుకున్నాము. అన్ని దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయండి. అసలు ఇలా మేము స్టార్ట్ అయిన తర్వాత పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర అయితే ఆగి కొబ్బరికాయ కొట్టి అయితే వెళ్ళామండి. కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ టిఫిన్ దగ్గర ఆగామండి. 8:30 అలా ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళైతే తీసుకున్నారు. చాలా బాగుంది టిఫిన్ అయితే. ఒకరు పూరి, ఒకరు బోండా, ఒకరు దోశ. నేనైతే బోండా తీసుకున్నాను. చూసారా నేను బోండా ఎలా తిన్నాను? లోపలదంతా వదిలేసి పైది మాత్రమే తిన్నాను. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే. జర్నీ మొత్తం హాఫ్ అన్ అవర్ ఆక్కుంటే వెళ్ళాము. జర్నీలో తెలిసిందే కండి, ఏదో ఒకటి తినుకుంటూ వెళ్తూనే ఉన్నాము. టిఫిన్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, అన్ని టిఫిన్స్ బాగున్నాయి. బోండా అయితే పైది మాత్రమే తినేసి లోపల వదిలేసానండి. మా చిన్న బాబు అయితే ప్లెయిన్ దోశ తెచ్చుకున్నాడు. ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళైతే తెచ్చుకున్నారండి. ఇలా టిఫిన్ తిన్న తర్వాత మేమైతే టీ అండ్ కాఫీ తాగారు పిల్లలు. కాఫీ టేస్ట్ అయితే యావరేజ్గా ఉందండి. నెక్స్ట్ మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. శ్రీకాళహస్తి అయితే వెళ్తున్నాము టైం ఉందనేసి. 4:30 అలా అయిందండి టైము. గుడి అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళటం శ్రీకాళహస్తి అయితే. చాలా బాగుంది, దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. చాలా ఫ్రీగా ఉంది టెంపుల్ అయితే. మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో కాబట్టి. పిల్లలతో వెళ్ళినా సరే దర్శనం అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. మేమైతే రిటర్న్లో వెళ్దాం అనుకున్నాం శ్రీకాళహస్తి, బట్ టైం ఉంది అనేసి ఫస్ట్ టైం మేము శ్రీకాళహస్తికి అయితే వెళ్ళామండి. పిల్లలతో వెళ్తున్నాము, ఎంత చికాకు చేస్తారో అనుకున్నాం, బట్ వాళ్ళైతే ఏం చికాకు చేయలేదండి. బాగానే గుళ్ళో మంచిగా దర్శనం చేసుకున్నారు. శ్రీకాళహస్తి తిరుపతిలో అయితే పెద్ద చికాకు ఏం చేయలేదండి పిల్లలైతే. ఈ గుడికి వచ్చే దారిలో అయితే మేము మధ్యాహ్నం లంచ్కి ఆగాము. మాకైతే ఎక్కడ ఒక్క హోటల్ కూడా కనపడలేదండి. బాగా ఆకలి అవుతుంది అనేసి ఒక హోటల్ దగ్గర ఆగాము, బట్ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి. కొంచెం ముందరకు వస్తే
మంచి హోటల్స్ ఉన్నాయి. మేమైతే చూసుకోకుండా ఆగాము. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి అసలు. నెక్స్ట్ మేమైతే వెహికల్ పార్క్ చేసేసి టెంపుల్ లోపలికైతే వెళ్ళామండి. టెంపుల్ లోపల అయితే ఫోన్ ఎలవ్ లేదు. కార్లోనే ఫోన్స్ అన్నీ పెట్టి వెళ్ళాము. వ్యూ అయితే చాలా బాగుందండి. టెంపుల్ దగ్గర చూడండి, మొత్తం రాళ్ళతో ఎంత బాగుందో. కొలను అయితే చాలా పెద్ద కొలను అండి. ఎంట్రన్స్ శ్రీకాళహస్తి దగ్గర బొమ్మలు చూడండి, శివుడు పార్వతి ఎంత బాగుందో. పైన గంగ అర్ధనారీశ్వరుడి ఆకారంలో చాలా బాగుంది. టెంపుల్ స్టార్టింగ్ లోపలికి ఎంటర్ అయ్యామండి మనమైతే. టెంపుల్ స్టార్ట్ అయిన కానుండి మనకైతే షాప్స్ స్టార్ట్ అయితే చూడండి. ఫ్లవర్ బుకేస్ అన్ని షాప్స్ అయితే ఉన్నాయండి. బొమ్మలు, అన్ని షాప్స్ అయితే ఇక్కడ మనకి టెంపుల్ పక్కన ఉంటాయి. ఫ్లవర్ వాజులు అన్నీ ఉన్నాయండి. మేమైతే ఇటువంటి బొమ్మలు ఏమీ తీసుకోలేదండి. గుడి చుట్టుపక్కల అయితే వ్యూ అనేది ఇలా ఉంటుంది. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి. వాటర్ మిలాన్, మామిడికాయలు అన్నీ ఉన్నాయి, శనక్కాయలు. గుడి దగ్గరికి అయితే వచ్చామండి. మా వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసుకొని మేమైతే గుడి లోపలికి వెళ్ళాము. గుడి అయితే చాలా అంటే చాలా బాగుందండి. దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. మెయిన్ టెంపుల్లో జనాలు అయితే ఎక్కువ లేరండి. మేము వెళ్ళిన టైంకి అయితే నార్మల్గా ఉంది. సో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. పెద్ద పెద్ద రాళ్ళతో గుడి అయితే చాలా బాగుందండి. దర్శనం చేసుకొని మనం బయటకు వస్తుంటే లడ్డు ప్రసాదం కూడా ఇచ్చారు. ప్రసాదం అయితే చాలా బాగుంది. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత మేమైతే ముంత మసాలా తీసుకున్నాం. ఫస్ట్ టైం నేను తింటాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ అండి. నాకు ఇంత నచ్చిందనేసి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ కూడా ముంత మసాలా ఉంది. అక్కడ కూడా నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. టేస్ట్ ఇక్కడ బాగుందనేసి. ఇక్కడ 20 రూపీస్ అయితే అక్కడ 60 రూపీస్ అండి. టేస్ట్ అయితే వరస్ట్గా ఉంది. అసలు మేము తినలేదు, పడేసాము. నెక్స్ట్ గుడి చుట్టుపక్కల అయితే ఇలా ఉంటుందండి. మేమైతే ఇవన్నీ కొనుక్కొని కారులోకి తీసుకువెళ్ళాము. శనక్కాయలు, మామిడికాయలు. నెక్స్ట్ గుడికి ముందలైతే శివాలయం విగ్రహం ఉంది. ఇక్కడైతే పూజలు అవన్నీ జరుగుతున్నాయి. నృత్యం, భరతనాట్యం అలాంటివి అయితే ప్రోగ్రాం జరుగుతున్నాయండి. మా ముందే చాలామంది భరతనాట్యం చేసే పిల్లలైతే వెళ్ళారండి. వాళ్ళైతే చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు. ఆ భరతనాట్యం డ్రెస్లో చాలా బాగున్నారు పిల్లలైతే. శివుడు అయితే ఎంత బాగున్నాడో, చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి, ఎంత బాగున్నాడు దేవుడు. ఇలా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న
చిరుతిండి మొత్తం కొనుక్కున్నామండి. పిల్లలు అందరూ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రిటర్న్లో అయితే ఇక్కడ శివుడి బొట్లు అయితే పెడుతున్నారు. యాక్చువల్లీ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు పెట్టించుకోవాలి, బట్ మేమైతే రిటర్న్లో గుడి కానుండి బయటకు వచ్చిన తర్వాత అయితే పెట్టించుకున్నాము. చాలామంది అయితే ఇలా బొట్లు పెట్టినందుకు డబ్బులు తీసుకుంటారు, బట్ ఇతనైతే డబ్బులేం తీసుకోలేదండి. మీకు నచ్చితే ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పారు, బట్ మేమైతే ఇచ్చాము. లోపల దేవాలయం అయితే చాలా బాగుందండి. మనం మాటల్లో చెప్పలేం, వర్ణాతీతం అండి, అంత బాగుంది. ఆ రాళ్ళతో ఆ కట్టడం చాలా అంటే చాలా బాగుందండి అసలు దేవాలయం అయితే. నేను ఫస్ట్ టైం చూడటం వల్ల నాకు ఇలా అనిపించిందేమో నాకైతే తెలియదులే, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది దేవాలయం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం అయితే. బట్ టెంపుల్లో మనం పూజారి దగ్గర కుంకుమ అవి తీసుకోవాలంటే మనం అమౌంట్ వేస్తేనే ఆ కుంకుమ అదైతే ఇస్తున్నారండి. ఒక 50 రూపీస్ అలా ఇస్తే కుంకుమ అయితే ఇస్తారండి. మనం దేవాలయం శివుడి విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు అర్చకుడు స్వామి పూజారికి ఒక 20 రూపీస్ ఇస్తే కొంచెం కుంకుమ అయితే ఇస్తారండి. అమౌంట్ ఇస్తేనే ఇస్తారండి. ఇతనైతే బొట్లు ఫ్రీగానే పెట్టాడు. మేమైతే డబ్బులు అయితే ఇచ్చామండి. అందరం పెట్టించుకున్నాము. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు పెట్టించుకుంటే బాగుండేది, బట్ బయటకు వచ్చిన తర్వాత పెట్టించుకున్నాము. ఇలా శ్రీకాళహస్తి దర్శనం అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిందండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము. తిరుపతికి వెళ్ళాము. మేము ముందులే టికెట్స్ బుక్ చేసుకున్నాము. టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు, ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు తీసుకొని ఈ కౌంటర్ దగ్గరికి వస్తే ఇక్కడైతే మన ఐ పెడితే ఐ స్కాన్ చేసేసి టికెట్స్ అయితే ఇస్తారండి. అంటే మన దర్శనం టికెట్స్ దర్శనం టైమింగ్స్కి టికెట్స్ అయితే ఇస్తారండి. మాకైతే తెల్లవారుజామున 4ంటికి అయితే దర్శనం టికెట్ వచ్చింది, టోకెన్ వచ్చిందండి. ఆ టోకెన్స్ తీసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చి కొండపైకి వెళ్తున్నాము. కొండపైకి వెళ్ళే దారిలో అయితే మన వెహికల్ చెకింగ్ ఉంటుంది, అక్కడైతే ఆగాము. మొత్తం టోటల్ వెహికల్ చెకింగ్ అయితే ఉంటుందండి. మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు, మనల్ని బ్యాగ్స్ని. అలా ఇక్కడైతే వెహికల్ ఆపారండి. వ్యూ చూడండి, 7:30 అలా అవుతుంది. చాలా బాగుంది వ్యూ అయితే, అసలు మాటల్లో చెప్పాలంత బాగుంది. స్వామి నామాలు చూడండి ఎంత బాగా కనపడుతున్నాయి అక్కడ. నాకు బాగా నచ్చింది, అందుకే కొంచెం వీడియో అయితే తీశాను. తిరుపతిలో ఎక్కడైనా వీడియో తీయాలంటే తీయొచ్చో తీయకూడదో కూడా తెలియదండి. తీయటానికి కొంచెం అయితే భయం అనిపించింది, బట్ కొన్ని ప్లేసులు అయితే తీశాను. ఇలా చెకింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేము బ్యాగ్స్ అన్నీ పెట్టేస్తున్నాం కార్లో. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల వ్యూ అయితే చాలా బాగుందండి. స్వామి పాటలతో చాలా బాగుంది. పాటలు అయితే ఉంచలేదు నేను. తిరుపతిలో అయితే కొంచెం చలిగానే ఉందండి.
నెక్స్ట్ తిరుపతి లోపల దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటికి వచ్చామండి. లోపలికైతే ఫోన్ ఎలవ్ లేదు కాబట్టి మేము తీసుకువెళ్ళలేదు. ఫోన్ ఎలవ్ ఉన్న వరకు అయితే తీసుకువెళ్ళాము. వీళ్ళైతే తిరుపతిలో సేవ చేసేవాళ్ళండి. ఇలా మేమైతే రూమ్ తీసుకున్నామండి 8కి అలా. రూమ్ నుండి మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నడవకుండా వెహికల్స్ అయితే ఉంటాయి. వాళ్ళకైతే 200 రూపీస్ ఇచ్చాము. దేవాలయం ముందైతే డ్రాప్ చేశారండి. ఇదైతే మార్నింగ్ కొండపై నుండి కిందకు వచ్చేటప్పుడు అండి. మేము కరెక్ట్గా దేవాలయం లోపలికైతే కొండపైకి 8కి వెళ్ళామండి. ఈవినింగ్ 8కి వెళ్ళిన తర్వాత తలనీలాలు ఇచ్చేవాళ్ళు తలనీలాలు ఇచ్చి స్నానాలు చేశారండి. మేమైతే ముందే రూమ్ బుక్ చేసుకోలేదు దొరుకుతాయనేసి. బట్ మాకైతే రూమ్ అస్సలు దొరకలేదండి. బాగా వెతికాము. పిల్లలతో వేరే చోట చాపేసుకొని ఎక్కడైనా ఆశ్రమంలో పడుకోవటం కూడా పాసిబుల్ అవ్వదనేసి అందులో చాలా చలిగా ఉందండి కొండపైన. మేము రూమ్ కోసమే ఒక 2 అవర్స్ అలా వెతికామండి. 2 అవర్స్ వెతకంగా ఓన్లీ ఒక్క రూమే దొరికింది మా అందరికీ. ఆ రూమ్లోనే మేమైతే అడ్జస్ట్ అయ్యాము. కానీ దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము ఇంకా 4కి మా టైమింగ్ అయితే 3కి వెళ్ళామండి. 3కి వెళ్ళిన తర్వాత మాకైతే 3:30 4కి అక్కడ తిరుపతి లోపలికి వెళ్ళాము. 5:30 కల్లా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ 1.5 అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టైం అండి మాకైతే ఇలా దర్శనం ప్రశాంతం కంప్లీట్ అవ్వటం. మేమైతే తిరుపతి ఎక్కువసార్లు అయితే వెళ్ళలేదండి. 3rd టైం వెళ్ళటం. ఇలా మేమైతే నడుచుకుంటూ వెళ్ళామండి. జనాలు కూడా నాకేం ఎక్కువ అనిపించలేదు. చాలా ప్రశాంతంగా దర్శనం అనిపించింది. వచ్చేటప్పుడు ఇలా ప్రసాదం చిన్న లడ్డు ఇచ్చారు. లడ్డు అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.